అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఛానల్. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం. దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి. సో ఈ వీడియోలో వచ్చేసరికి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది, పాయింట్ నెంబర్ 1 డిస్కస్ చేద్దాం. రెండవది వచ్చేసరికి అసలు ఈ నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి మెయిన్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో సబ్ ఇన్స్పెక్టర్కి కాంపిటీషన్ ఎలా ఉంటుంది, మేజర్గా సబ్ ఇన్స్పెక్టర్ ఈ మధ్య కాలంలో ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా కష్టపడుతున్న వాళ్ళకి వస్తుంది, ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా ఈ నోటిఫికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రావాలంటే ఎటువంటి ప్యాటర్న్ ఫాలో అవ్వాలో వివరించబోతున్నాను నేను. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి 950 వరకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. 950 సబ్ ఇన్స్పెక్టర్లో అన్ని సివిల్ అంటే కాదు, మనకు తెలుసు. అందులో మనకి సివిల్ ఉంటాయి, అలాగే ఆర్మర్డ్ రిజర్వ్స్ నథింగ్ బట్ ఏఆర్ ఉంటాయి, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బెటాలియన్ ఉంటాయి. సో ఇది కాకుండా ఫైర్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవన్నీ పక్కన పెడదాం. ఇందులో 950 వరకు ఇస్తే 33%. సో సుమారుగా 315 వరకు కూడా ఏముంటాయి అనుకున్నారు, ఉమెన్స్కి సబ్ ఇన్స్పెక్టర్స్ రిజర్వ్ చేసి ఉంటాయి, మిగిలిన మెన్కి రిజర్వ్ చేసి ఉంటాయి. ఓకే, మెన్ రిజర్వేషన్ ఉండదు, జనరల్ అవుతుంది అనమాట. ఉమెన్కి అయితే 315 పోస్ట్ వరకు అయితే ఉంటాయి. మరి ఇటువంటి అప్పుడు ఈ నోటిఫికేషన్ చిన్నదా పెద్దదంటే గత నోటిఫికేషన్ కంటే చాలా పెద్దది. గత నోటిఫికేషన్ కంటే కరెక్ట్ డబల్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ పోస్టులు ఇది. సో చాలా చాలా మంచి అవకాశం, పాయింట్ నెంబర్ 1. మరి తర్వాత ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ మొన్న లేటెస్ట్గా అసెంబ్లీలో ఏమని ప్రకటించిందంటే ఏప్రిల్ లేదా మే నెలలో మనకి యూనిఫామ్ పోస్ట్ నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించింది. అయితే కొంతమందికి డౌట్, మరి ఏప్రిల్ నెలలో అంటున్నారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ టైంలో ఒకవేళ షెడ్యూల్ చేసుకుంటే ఏప్రిల్ నెలలో ఇవ్వలేరు కదా. నిజమే. ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ తెలంగాణ గవర్నమెంట్ ఒక అడుగు ముందుకు వేస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోడ్ వస్తుంది, నోటిఫికేషన్ ఇవ్వలేరు, ఎలక్షన్ జరిగే వరకు ఇవ్వలేరు, కోడ్ మరలా తీసేసే వరకు కూడా. అంటే ఏప్రిల్ ఒకవేళ ఎలక్షన్స్ ప్లాన్ చేసుకుంటే మాత్రం మనకి మేలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 1.5 మంత్ అప్లై చేయడానికి ఇస్తే 1.5 మంత్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత 1.5 మంత్ తర్వాత అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి 3 మంత్స్లో ప్రిలిమ్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా పిఎల్ఆర్బి ప్రిలిమ్స్ ఫాస్ట్గానే ఇస్తుంది కాబట్టి 1 మంత్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ పేపరే కాబట్టి. సో 1 మంత్ అయిపోయిన తర్వాత మనకి ఈవెంట్స్ కొన్నిసార్లు 6 నెలల గ్యాప్ తీసుకుని పెట్టారు, కొన్నిసార్లు 3 నెలల గ్యాప్ తీసుకుని పెట్టారు. మనం మినిమం అనేది 3 నెలల గ్యాప్ పెట్టుకున్నా కూడా మినిమం 3 నెలలు వేసుకున్న ఈవెంట్స్ సంబంధించి అంటే నోటిఫికేషన్ నుంచి సుమారు 6 మంత్స్ వరకు ఉండొచ్చు అనుకోండి. ఈవెంట్స్ ఒక 1.5 మంత్ ఎస్ఐకి జరిగినా 1 మంత్ జరిగినా అక్కడి నుంచి 2 మంత్స్ మెయిన్స్ కండక్ట్ చేయొచ్చు. ఓవరాల్ కౌంట్ చేసుకుంటే మినిమం 8 మంత్స్లో నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. మినిమం ఎటువంటి అవాంతరాలు లేకపోతే. అవాంతరాలు ఏమైనా వస్తే మాత్రం 1 ఇయర్ ప్రాసెస్ ఇది. సో మరి ఇటువంటి అప్పుడు ఈ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఈజీగా సెటిల్ అవ్వడం ఎలా, ఆర్ గతంలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళు సెటిల్ అవుతున్నారు చూడండి. డిగ్రీ లైన్ వెంటనే వస్తున్నారు, కానిస్టేబుల్ జాబులు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి. కానిస్టేబుల్ రాగానే వాళ్ళు కానిస్టేబుల్కి వెళ్ళిపోవడం, 1 ఇయర్ ట్రైనింగ్లో ఉండటం, ట్రైనింగ్లో ఉండటం వల్ల ఎటువంటి ప్రిపరేషన్ చేయలేకపోవడం, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక 1.5 ఇయర్కి అలా సర్వీస్లోకి వచ్చిన తర్వాత 1.5 ఇయర్ 2 ఇయర్స్ జాబ్ చేయడం, మరలా ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత అప్పుడు మరలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం, లేదా ఎన్టీపీసీ లాంటి జాబుల్లో జాయిన్ అవ్వడం, లేదా గ్రూప్ డి లాంటి జాబుల్లో జాయిన్ అవ్వడం, అలాగే జూనియర్ అసిస్టెంట్ లాంటి జాబుల్లో జాయిన్ అవ్వడం, ఇలా చాలామంది ఉంటున్నారు. ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులో ఈ మధ్యకాలంలో 27-28 అనేది యావరేజ్ ఏజ్ అయిపోయింది సబ్ ఇన్స్పెక్టర్కి. అందరికీ అలా వస్తుందని చెప్పడం లేదు, కానీ ఒక నోటిఫికేషన్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి 27-28 వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. ఎందుకలా అంటే వాళ్ళు 21 ఆ ఏజ్లో వస్తే వారు ఫస్ట్ టైం తెలుసో తెలియక ఎక్కువ 1000 మెంబర్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోవడం, ఆ గ్రూప్లో వారు కూడా 1 ఆఫ్ ది మెంబర్ అవ్వడం, దాంతో వాళ్ళకి అర్థమయ్యి అర్థం కాకుండా ఎకేకలు పక్కపక్కలు జోకులు ఈ హడావడి అయ్యేలోపు వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చేలోపు ఆ నోటిఫికేషన్ కోల్పోతున్నారు వాళ్ళు.
దాని తర్వాత మరొక నోటిఫికేషన్కి 3-4 ఇయర్స్ పడుతుంది. దానివల్ల వారి ఏజ్ లిమిట్ సుమారుగా అక్కడికి వస్తుంది. చేసిన తప్పు నుంచి మేలుకొని ఆ తర్వాత వారు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే అప్పుడు సెటిల్ అవుతున్నారు వారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మరి అలాంటప్పుడు నిజంగా అందరికీ ఆ ఏజ్లో వస్తున్నాయంటే లేదు. ఎవరికైతే అవేర్నెస్ ఉంటుందో, ఎవరికైతే డ్రీమ్ ఉంటుందో, ఎవరికైతే డే అంతా వేస్ట్ చేయకూడదని చెప్పి థాట్ ఉంటుందో, ఈ నోటిఫికేషన్లో సెటిల్ అయిపోవాలని చెప్పేసి ఉంటుందో, వారు గైడెన్స్ ఉన్నవాళ్ళు, మెంటర్షిప్ ఉన్నవాళ్ళు ఫస్ట్ టైమే సివిల్ ఎస్ఐతో వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి కమిట్మెంట్ ఉన్న వాళ్ళైతే 100కి 100% వెళ్ళిపోతున్నారు. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి రాదా అంటే వస్తుంది, కానీ వారికి ఏది మ్యాథ్స్ రాదో వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఫ్యాకల్టీ దగ్గర కూర్చొని వారి బలహీనతలు బలాలు చెబితే వాళ్ళకు షెడ్యూల్ ఇస్తారు. నువ్వు ఏది బలంగా పెట్టుకుంటే జాబ్ వస్తుందో, ఏది వదిలేస్తే జాబ్ వస్తుందో క్లారిటీ ఇస్తారు. ఆ విధంగా మెంటర్షిప్ ద్వారా వెళ్ళినా కూడా వీరికి ఫస్ట్ టైం జాబ్ వచ్చేస్తుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ మధ్యకాలంలో ఎక్కువగా 27-28లో వస్తున్నప్పటికీ 22-23 వచ్చిన వాళ్ళు కూడా చాలామంది పిల్లలకి వస్తున్న జాబులు. దానికి కారణం కమిట్మెంట్ అండ్ అవేర్నెస్. నెక్స్ట్ వన్ వచ్చరికినేమో చుట్టుపక్కల గైడ్ చేసే వాళ్ళు ఉండడం. సో ఎక్కువ కష్టపడే తత్వం. మీరు కూడా ఈ నోటిఫికేషన్లో సెటిల్ అవ్వాలంటే ఫస్ట్ దాన్ని ఏమంటారంటే ఎంజాయ్ చేసే మనస్తత్వాన్ని ఒక 1 ఇయర్ పోస్ట్ పోన్ చేస్తే మీరు ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అయిపోవచ్చు. మీరు ఇప్పుడు ఎంజాయ్ చేసుకుని తిరుగుదామంటే మీరు తర్వాత ఇంకొక 5-6 ఇయర్స్ పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సరిగ్గా ప్లాన్ చేసుకోండి. మీకు ఒకవేళ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి తక్కువ టైంలో సెటిల్ అవ్వాలి, ఈ ఇయరే సెటిల్ అయిపోవాలి సబ్ ఇన్స్పెక్టర్ కింద, కానిస్టేబుల్ అనే థాట్ లేదనుకుంటే మాత్రం సరైన ప్లాన్. ఎప్పుడైనా సక్సెస్ అవ్వాలంటే మొదటగా ఉండవలసింది ప్లాన్, రెండవది కమిట్మెంట్, మూడవది రెగ్యులర్గా అదే పని చేయడం, హార్డ్ వర్క్ చేయడం అంటారు, నాలుగవది ప్రెజెంటేషన్. సో ఈ 4 ఉన్నప్పుడు మీరు కన్ఫామ్గా సక్సెస్ అవుతారు త్వరగానే. ఇవి లేనప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ అంతా ఏజ్లు అయిపోతుంటాయి, జాబులు రాకుండా పోతూ ఉంటుంది. సో గవర్నమెంట్ జాబుల్లో త్వరగా సెటిల్ అవ్వాలన్నా, సబ్ ఇన్స్పెక్టర్లో సెటిల్ అవ్వాలన్నా నీలో ఈ 4 పాయింట్లు ఉండాలి. ముందు వీటిని నువ్వు డెవలప్ చేసుకోండి, కన్ఫామ్గా సబ్ ఇన్స్పెక్టర్ అయితే అవుతారు. కానిస్టేబుల్ కూడా సుమారు 16,000 రాబోతున్నాయి. బాగా చదివితే సబ్ ఇన్స్పెక్టర్ అవుతారు. ఆ కమిట్మెంట్ ఉండి నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఒకవేళ సబ్ ఇన్స్పెక్టర్ మిస్ అయితే కానిస్టేబుల్ కూడా గ్యారంటీగా అయిపోతారు. కాబట్టి మీరు ఒక వేలో సరిగ్గా ప్లాన్ చేసుకోండి. అర్థమవుతుందా? ఇందాక చెప్పిన 4 పాయింట్లు ఎవ్రీడే ఫాలో అవడానికి ట్రై చేయండి, కన్ఫామ్గా సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్. మంచి అవకాశం వదులుకోవద్దు. మరలా మనం మరొక వీడియోతో మన న్యూస్ ఛానల్ ద్వారా కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.